హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకుంటున్నాను, 2 కప్ రైస్, శనగపప్పు, అటుకులు, మెంతులు, మిరియాలు. ఇలా నీట్గా కడుక్కొని ఒక 2 టైమ్స్ కడుక్కొని ఒక 4 to 5 అవర్స్ చక్కగా నానబెట్టేసుకోండి. తర్వాత దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగా చిక్కగా రావాలి. ఎంత చిక్కగా రావాలంటే బ్యాటర్ అంత చిక్కగా రావాలి. ఓకేనా? నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో దిస్ ఈజ్ యువర్ దోశ. చూడండి ఎంత నీట్గా వస్తుందో దోశ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. హెల్దీ, టేస్టీ. పొట్టుపప్పు ఎందుకు వాడుతున్నాను అంటే పొట్టుపప్పు చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. బోన్స్కి కానీ, ఇమ్యూనిటీకి కానీ, హెల్త్ అన్నిటికీ పర్ఫెక్ట్ దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.